ఒకప్పుడేమో ఇట్లాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరాలసిస్ అనగానే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా వచ్చేది. ఇప్పుడంతా 20 to 30 years మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఏమి కారణం అంటారు? ఇది మేము ఎక్కువ కోవిడ్ తర్వాత చూస్తున్నాం. కోవిడ్కి ముందు ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ లాస్ట్ 2012 నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో కోవిడ్కి ముందు ఇంత యంగర్ ఏజ్లో వీఆర్ నాట్ సీయింగ్. సో కోవిడ్ తర్వాత చూస్తున్నాము. రీజన్స్ మల్టిపుల్ అని చెప్పొచ్చు, ఒకటేం లేదు. బట్ ఎందుకంటే మామూలుగా మన లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ స్ట్రెస్ఫుల్ అయిపోయింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్. ఏంటంటే మనం ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉండొచ్చు, లేదంటే సోషల్ మీడియా రిలేటెడ్ స్ట్రెస్, పీర్ ప్రెషర్. ఈ స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంకొకటి ఇదే స్ట్రెస్ రిలేటెడ్ కావడం వల్ల యంగ్ ఆన్సెట్ అంటే చిన్నతనంలోనే బీపీ, షుగర్ వస్తుంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల మనకి స్ట్రోక్ తొందరగా వస్తుంది. మెయిన్గా ఈ రెండని చెప్పొచ్చు. అదర్వైజ్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ డ్రగ్ ఇండ్యూస్, ఎక్కువ డ్రగ్ అడిక్ట్స్ కావడం కానీ, దాని తర్వాత స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా యాడప్ అవుతాయి. సో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రోక్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. సో మనకు ఈ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ మనం అవాయిడ్ చేయగలిగితే, లైఫ్ స్టైల్ క్లియర్గా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా యంగర్ ఏజ్లో, అట్లీస్ట్ యంగర్ ఏజ్లో స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే తగ్గే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి చాలా రిస్క్ ఉంటుంది, లైఫ్ రిస్క్ ఉంటుంది, అంటే స్ట్రెస్ ఉంటుంది అనేది ఎక్కువ చెప్పేది. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ కానీ, ప్రతి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కానీ, ఈ మిగతా అంటే ఆక్యుపేషనల్ స్ట్రెస్తో పాటు సోషల్ మీడియా స్ట్రెస్, అంటే నిద్ర లేకుండా ఉండడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. అంటే ఈవెన్ పడుకునే ముందు వాష్రూమ్లో కూడా సోషల్ మీడియాకి సంబంధించింది అది ఉంటారు. ఈ మొత్తం కలిపి అంటే బ్రెయిన్ స్ట్రోక్కి ఏమైనా దారితీసే అవకాశాలు ఉన్నాయా? అంటే దీంట్లో అండి స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. అంటే ఎన్ని గంటలు ఉండాలంటారు నిజంగా నిద్ర? సో ది స్టడీస్ సే ఇట్ షుడ్ బి బిట్వీన్ 7 to 8 hours. మనకు క్వాలిటీ నిద్ర 7 to 8 hours ఉంటే. ఎట్లా డిఫైన్ చేస్తారు క్వాలిటీ నిద్ర అంటే? మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? క్వాలిటీ అంటే మనకి అన్డిస్టర్బ్డ్ స్లీప్. సో దాంట్లో రెమ్ స్లీప్, ఎన్ఆర్ఎం స్లీప్స్ అని రెండు ఉంటాయి. సో వాటిలో మనకి కళలు వచ్చే నిద్ర, కళలు లేని నిద్ర. సో మనం గుర్తుండే కళలు, గుర్తులేని కళలు రెండు ఉంటాయి. సో ఈ గుర్తుండే కళలు రావాలి ఎక్కువ. సో అలాంటివి వస్తే మనకి మంచి ఫ్రెష్ స్లీప్ ఉందన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, గుర్తుండే కళలు కానీ నిద్ర వస్తే ఆరోగ్యం అన్నట్టు, చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఓవరాల్గా మనకి బాడీ రిఫ్రెష్ అవుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఈవెన్ ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే గ్లింఫాటిక్ సిస్టమ్ అనుకుంటుంది మనకి. సో దీంట్లో ఏంటంటే స్లీప్ సరిగా లేనప్పుడు బ్రెయిన్ నుంచి కూడా ఒక అటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మైక్రో సర్క్యులేషన్ లెవెల్లో ఉంటుంది, గ్లింఫాటిక్స్ అంటాం. సో అవి సరిగా పనిచేయట్లేదు ఎవరైతే పేషెంట్స్ స్లీప్ సరిగా లేని వాళ్ళకి. సో వాళ్ళకి డెమెన్షియా అంటే తొందరగా మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది, డెమెన్షియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ లేనప్పుడు, అడెక్వేట్ స్లీప్ లేనప్పుడు ఏంటంటే బాడీలో ఆక్సిడెంట్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్స్, దాని తర్వాత ఇంబ్యాలెన్స్ ఇన్ ది ఓవరాల్ సిస్టమ్ వలన మనకు అథెరోస్క్లెరోసిస్ రిస్క్ అనేది పెరుగుతుంది, బాడీ తొందరగా రక్తం గడ్డే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. సో స్క్రీన్ టైం అనేది రెగ్యులేషన్ ఇంపార్టెంట్. సో అండ్ ఆబ్వియస్లీ పీర్ ప్రెషర్, కాంపిటీషన్, ఇవన్నీ కూడా సోషల్ మీడియాతో ఇవన్నీ అంటే మిథ్య అనమాట. అంటే సూడో కాంపిటీషన్, సూడో పీర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అవన్నీ కూడా మనం యూ షుడ్ బి అవేర్ ఆఫ్. సరే, నిద్రకు సంబంధించింది చాలా మందిలో ఇంకొక అది అపోహలు కానీ అవగాహనలు ఏమి కానీ ఉంటుంది. ఎప్పుడైనా మరి నైట్లో అవకాశం లేదు పడుకునేటప్పుడు, అదే 7 hours 8 hours ఏదైనా మధ్యాహ్నం కూడా నిద్రపోవచ్చా? ఒకటి. ఇంకొక విషయం సార్, నైట్లో ఒక 4-5 hours మాత్రమే కుదిరింది, ఆ మిగతా బ్యాలెన్స్ నిద్ర మధ్యాహ్నం అట్లా నిద్రపోయే అవకాశం ఉంటే అది ఏమైనా ఈక్వలైజ్ అవుతుందా? అది అంటే దీని గురించి స్టడీస్ చేస్తారండి. సో దాంట్లో ఏం చెప్పారంటే మనము మోస్ట్లీ అంటే ఇప్పుడు ఆ ల్యాక్ బిహైండ్ మన బ్యాంక్ అకౌంట్లో కొంచెం మిగిలిన నెక్స్ట్ దాంట్లో ట్రాన్స్ఫర్, ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉండకపోవచ్చు. బట్ మోస్ట్లీ ఇట్ వర్క్స్ ఫర్ నెక్స్ట్ స్లీప్ అంతే. ఇప్పుడు వరుసగా మీరు 3 రోజులు నిద్రపోలేదు, 1 week నిద్రపోలేదు, దాన్ని నెక్స్ట్ వీక్లో మీరు సర్దుబాటు చేస్తామంటే కుదరదు. సో ఇవాటి నిద్ర ఎట్ ది మ్యాక్స్ నెక్స్ట్ 12 hours కవర్ చేయాలి. సో బ్రెయిన్ అక్కడి వరకు దాని ఎఫెక్ట్ని మనం నలిఫై చేసే అవకాశం ఉంటుంది. సో బియాండ్ దట్ క్యుములేటివ్గా ఒక 3-4 days ఒకసారి చేస్తే అంటే పార్షియల్గా కావచ్చు, అంటే ఒక 60-70% కవర్ అయ్యే అవకాశం ఉంటుంది, పూర్తి కాకపోవచ్చు. సో దట్స్ వాట్ స్టడీస్ సే. సో అందుకని చెప్పి మోస్ట్లీ మీకు నిద్రలేమి ఆ రోజుకు ఉంటే
ఎక్స్ట్రా మీరు ఎక్స్ట్రా స్లీప్ అవర్స్ తీసుకునేది ఏమైనా ఉంటే ఆ రోజు వరకు కంప్లీట్ చేసుకుంటే ఆ రోజు అంటే 24 అవర్స్ లేదంటే 12 అవర్స్లో నెక్స్ట్ 12 to 24 అవర్స్లో దాన్ని మనం రిప్లినిష్ చేయగలిగితే, దాన్ని మనం పూరించగలిగితే మనకు బ్రెయిన్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ లేదంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్పటికి ఏం కాకపోవచ్చు, ఆ రోజుకి ఏం కాకపోవచ్చు, ఆ సంవత్సరం కూడా ఏం కాకపోవచ్చు, బట్ దాని మీద బ్రెయిన్కి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఓకే. చాలా మందిలో సార్ ఇదే కూడా అసలు కొంతమంది మధ్యాహ్నం నిద్రపోవాలంటారు, కొంతమంది అసలు మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు, ఆరోగ్యానికి చాలా అంటే హానికరం అని చెప్తుంటారు. లేదు జపాన్ లాంటి కంట్రీస్లో అయితే నాపింగ్ కోసం అని ఒక టైమే ఇస్తారు ఎంప్లాయీస్ కానీ మిగతా చాలామందికి. అట్లా వర్కింగ్ ప్లేస్లలో కూడా నాపింగ్ టైం ఉంటుందని చెప్తుంటారు. అసలు మధ్యాహ్నం నిద్రపోవచ్చు అంటారా? ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ బాడీ హ్యాస్ గాట్ న్యాచురల్ స్లీప్ టైం అండి. సో అది కంటిన్యూస్ స్లీప్ అయితేనే బెటర్. సో నాపింగ్ టైం అనేది షార్ట్ ఉంటే బెటర్. వన్స్ నాపింగ్ టైం ఎక్కువ ఉంటే ఏంటంటే మళ్ళీ నైట్లో నిద్ర వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఓకే. సో నాపింగ్ టైం అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుండొచ్చు, ఎందుకంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బాడీ ఫ్రెష్ అవుతుంది. బట్ అది ఒక కంట్రోల్డ్గా ఒక సర్టెన్ పీరియడ్ పెట్టుకుంటే దానివల్ల బాడీ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండదు. సో మధ్యాహ్నం 2-3 అవర్స్ కాకుండా, లేదా 1 hour మోర్ దెన్ 20 minutes కాకుండా దాన్ని మనం పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కామన్గా చాలామంది చెప్తుంటారు ఏంటంటే, ఎవరు చెప్పినా ఈవెన్ స్పిరిచువల్ కానీ ఎక్కడైనా స్ట్రెస్ ఉండొద్దు అని అంటారు. అంటే ఏ పని చేసినా స్ట్రెస్ ఉండకుండా కుదరదు కదా. అసలు ఆ స్ట్రెస్ రిలీఫ్ ఎట్లా, అసలు స్ట్రెస్ని ఎట్లా ఎదుర్కోవడం అనేది ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్నది. ఆ స్ట్రెస్ని ఎట్లా ఎదుర్కోవాలంటారు మీకు తెలిసి? సో అది డాక్టర్స్ మేము కూడా చాలా స్ట్రెస్లో ఉంటాం, నిద్రలేం కానీ దాని తర్వాత వర్క్ వలన కానీ. సో దీంట్లో ఏంటంటే అండి, దీనికి అబ్సల్యూట్ నా ఉద్దేశం ఏంటంటే, సో బాడీ రిక్వైర్స్ 4 or 5 things. ఒకటి ప్రాపర్ స్లీప్, దాని తర్వాత ఫుడ్, దాని తర్వాత మెంటల్గా హెల్తీగా ఉండడం. సో స్ట్రెస్ అనేది ఆక్యుపేషనల్ ఉండొచ్చు, మనకు ఫ్యామిలీ రిలేటెడ్ ఉండొచ్చు, ఓవరాల్గా మెంటల్ హెల్త్ అనేది ఎట్లా ఉంటుందని చూసుకోవాలి. సో దీనికి ఏంటంటే మనకు దీని రిలేటెడ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి స్ట్రెస్ వలన ఎప్పుడైతుందంటే అడిషనల్గా మీకు ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నారు, దాని మీద జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ మీరు స్ట్రెస్లో ఉన్నారు, ఆల్కహాల్ బింజ్ చేశారు. ఓకే. అప్పుడు ఏంటంటే డీహైడ్రేషన్ వర్సన్ అవుతుంది. అంటే చాలా మంది ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి, రిలీఫ్ అవ్వడానికి ఆల్కహాల్ తీసుకుంటాం, ఆల్కహాల్ బింజ్ చేస్తారు. బింజ్ అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటారు, లేదా జంక్ ఫుడ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బాడీ అనేది ఇన్ని హిట్స్ ఒకసారి తీసుకోలేదు, సో ఇట్ కెన్ టాలరేట్ అప్ టు సర్టెన్ హిట్స్. సో స్ట్రెస్ అనేది ఒక హిట్, దాంతోపాటు అన్హెల్దీ ఫుడ్ కానీ, అన్హెల్దీ స్లీప్ ప్యాటర్న్ కానీ, ఇవన్నీ యాడ్ అయిపోయినప్పుడు ఇట్ విల్ షో అప్ ఇన్ సమ్ సిమ్టమ్స్. బాడీలో ఎక్కడొక్కడ దగ్గర అది బయటపడుతుంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చాలా ఖరీదైంది. అబ్బో సామాన్యులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇది అందుబాటులో లేదు అనేది ఒక కామన్ ప్రచారంలో ఉంది. నిజంగా అంత ఖర్చు ఉండే అవకాశం ఉందంట? ఇది అంటే మోస్ట్ రిలవెంట్ అండి, ఎస్పెషల్లీ మన సెటప్స్కి. ఎందుకంటే నేను కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాల పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తాను. నాకు వరంగల్ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ ట్రీట్ చేశాను, మా సొంతూరు నుంచి కూడా చాలామంది చేశాను. సో అందరు పేషెంట్స్ కూడా మనకు స్పెండ్ చేయలేరు. సో ప్రాబ్లం ఏంటంటే, మనం దీంట్లో యూజ్ చేసినటువంటి స్టెంట్ అని చెప్పాను, క్యాథర్ అని చెప్పాను, అవన్నీ చాలా హై అండ్ టెక్నాలజీ. సో అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి మనకు ఐదర్ అమెరికాలో కానీ లేదంటే యూరోప్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అక్కడి నుంచి యూఎస్కు మన ఇండియాకి ఇంపోర్ట్ చేయబడతాయి. సో దానివలన ఓవరాల్ ఖర్చు అనేది పెరుగుతుంది. సో దీనికి సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ పాత్ర ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే సపోజ్ ఇప్పుడు నిమ్స్లో కానీ ఇంకా గవర్నమెంట్ సెటప్స్లో కానీ వీటిని ఆయుష్మాన్ భారత్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీలో వాటిని ఇంక్లూడ్ చేసినప్పుడు డెఫినెట్గా పేషెంట్స్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నిమ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ చేస్తున్నారండి ఇవి. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ టెక్నాలజీ ఇండియాలో, ఇప్పుడు హార్ట్ స్టెంట్స్ 30-40% ఆఫ్ ద హార్ట్ స్టెంట్స్ ఇప్పుడు యూజ్ చేసే వాటిల్లో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేస్తున్నారు. సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబబ్లీ మేము చూస్తున్నాం ఇప్పుడు, ఇంకా నెక్స్ట్ 2-3 yearsలో ప్రాబబ్లీ మెనీ ఇండియన్ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ విత్ ఈ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనం ఈ డెవలప్మెంట్స్ ప్రాబబ్లీ లెస్సర్ కాస్ట్లో చేసే అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ 5-6 yearsలో. ఓకే. ఇంకొక థర్డ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న వాటిలోనే మనము కొన్నిసార్లు రీయూజబుల్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. అంటే యూజ్ చేసిన డివైస్ని మళ్ళీ సెకండ్ పేషెంట్స్కి స్టెరిలైజ్ చేసి
మనం దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేస్తున్నాం. దాని ద్వారా కూడా కొన్ని మనం ఓవరాల్ ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తే ఆరోగ్యశ్రీలో ఇప్పుడు అట్లాంటి ఎవరైతే పే చేయలేరో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా టైంలో అక్కడికి వెళ్తే ఇప్పుడు మనకు టిమ్స్ వస్తుంది వరంగల్లో. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అధునాతనటువంటి సెటప్స్ వచ్చినప్పుడు మనకు ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ వచ్చినప్పుడు దాన్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేస్తే ఎంతోమంది వరంగల్ పేషెంట్స్కి అది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పక్షవాతం, నేను బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ అవేర్నెస్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇలా కంపెయిన్ చేస్తున్నాము, ఈ వీడియో చేస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైనర్ స్ట్రోక్ లెవెల్ను కొన్నిసార్లు గుర్తించగలిగితే, సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ అంటే మనకు కాలు చేయి పడిపోవడం కానీ, మూతి వంకరపోవడం కానీ, మాట తత్తరపోవడం కానీ, ఇంబ్యాలెన్స్ అంటే మనకు బ్యాలెన్స్ తప్పడం కానీ నడిచేటప్పుడు, సివియర్ హెడేక్ కంటిన్యూస్గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. అవి కొంచెంగా ఉండొచ్చు, లేదంటే ఎక్కువగా ఉండొచ్చు. ఈవెన్ కంటిన్యూస్గా కాలు తిమ్మిరి పట్టడం, సడన్గా ఏది జరిగినా కానీ సడన్గా ఏదైనా వచ్చినప్పుడు, సడన్గా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అది మైనర్ స్ట్రోక్ లెవెల్ ఉన్నప్పుడు మనకు మందులతోనే ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయంటే మనకు బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ ఉన్నప్పుడు పేషెంట్స్లలో, లేకపోతే రెండు ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా టైంకి మందులు తీసుకొని మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అంటే ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఒక పర్టికులర్ మీకు బాడీకి ఏదైతే సూట్ అవుతుందో ఆ ఎక్సర్సైజ్ని క్రమం తప్పకుండా చేసుకుంటే మనకి ఓవరాల్ ఇదంతా కూడా మనకు బ్లడ్ వెసల్స్ రిలేటెడ్ అండి. బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటి హెల్త్ ఎట్లా ఉంది, వాస్కులర్ హెల్త్ అంటాం. సో అదంతా కూడా ఈ లైఫ్ స్టైల్ వలన, మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఆధునిక లైఫ్ స్టైల్ వలన దెబ్బతింటుంది. వాటి హెల్త్, వాటి ఆరోగ్యం, రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఆ రక్తనాళాల ఆరోగ్యం మెయింటైన్ కావాలంటే మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ మనం అవాయిడ్ చేయగలిగితే, అట్ ద సేమ్ టైం ఒకవేళ కనుక మీకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటే వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ, మీకు డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ డైట్ తీసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాస్కులర్ హెల్త్, మనకు రక్తనాళాలతోటి ఆరోగ్యం ఉన్నటువంటి నీట్గా మెయింటైన్ అవుతుంది. దాని ద్వారా ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది తగ్గుతుంది. సరే, ఒక చిన్న విషయం ఏంటంటే చాలామందిలో చలికాలంలో కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమందికి బెల్స్ పాలసీ వచ్చాయి. అంటే ఒక్కసారిగా మూతి ఇట్లా వంకరపోవడం అది ఉంటుంది. అది కూడా అంటే బ్రెయిన్ రిలేటెడ్, అంటే వాస్కులర్, ఈ రక్త ప్రసారాలకు సంబంధించిన సమస్యనా? బెల్స్ పాలసీ డిఫరెంట్ అండి. దీంట్లో ఏంటంటే మైక్రో సర్క్యులేషన్ ఆఫ్ ది ఫేషియల్ నర్వ్, అంటే మనకు మొహానికి ఒకవైపు కంప్లీట్గా మజిల్స్కి సప్లై చేసే నర్వ్ను ఫేషియల్ నర్వ్ అంటాం. ఆ ఫేషియల్ నర్వ్ 7th నర్వ్ అంటాం. సో దానికి వాస్కులర్ ఎఫెక్ట్ అయినప్పుడు కానీ, దాంట్లో వాపు వచ్చినప్పుడు కానీ, దాని మీద ఏదైనా ట్యూమర్ కంప్రెస్ చేసినప్పుడు కానీ ఫేషియల్ పాలసీ వస్తుంది. అది రక్త ప్రసరణకు సంబంధించింది, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల రేర్గా ఉంటుంది, అంత కామన్ కాదు. బట్ బెల్స్ పాలసీ అనేది మీరు అన్నట్టు చాలా కామన్ కండిషన్. సో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ మీరు చెప్పినట్టు సడన్ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా అవుతుంది. సో బట్ మంచి ఫిజియోథెరపీ, మనం కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ మందులు వాడినప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా విషయాలు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన, అంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.